నా దేవా, నీవు నన్ను ఎలా విడనాడుతీవి? నన్ను రక్షింపక నా అర్ధధ్వని వెనక నీవెలా దూరంగా ఉన్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా ఉండలేదు. అయినను నీవు నాకు ఉత్తరం ఇవ్వకున్నావు. నీవు ఇశ్రాయేలు చేసే స్తోత్రముల మీద ఆశీర్వదై ఉన్నావు. చాలా మరొకరండి, మరొకరు ప్రతి ఒక్కరు రావాల్సిందే. అందులో తారతమ్యాలు లేవు. ఒకరితో ప్లేస్ వచ్చి 2 సంవత్సరాలు చదివి కూర్చోండి. లేదా తర్వాత బయట కొన్ని సార్లు చదివేసి కూర్చోండి. నా పితరులు నీ యందు నమ్మకయించలేదు, వారు నీ యందు నమ్మకయించగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందేది. నీ యందు నమ్మకయించి పోయేది. నేను నరుడను కాను, నేను పురుగును. నరుల చేత నీ నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీగా నింపబడిన వాడను. నన్ను చుట్టువారందరూ పెదవులు విడిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపుము. ఆయన వారిని విడిపించలేము. వాడు ఆయనకు ఇష్టడు కాదా? ఆయన వారిని తప్పించలేమో అందరు. గర్భము నుండి నన్ను తీసిన వాడుకు నీవే కదా. నేను నా తల్లి వద్ద స్తన్యపానం చేయకుండా నీవే కదా నన్ను నమ్మికకు తీర్చు. చాలు. ఇక ఒకటి పదవచనం. గర్భవాసమైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయ వాడెవడనూ లేడు. నాకు దూరముగా నుండుకుము. వృషభములు అనేకులు నన్ను చుట్టుకుని ఉన్నవి. ఆషాను దేశం బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచును గర్జించుచునుండు సింహం వలె వారు నోళ్ళ తెచ్చుచున్నారు. తర్వాత లేవాలి లేచి రావాలి. మీరు ఎవరు చెప్పండి అమ్మా, ఇలా లేచి వస్తారు. మన ఆడపిల్లలు రెడీ కూడా కాకుండా మన సంఘంలో ఆడపిల్ల చదవబడుతుంటే నోరు మనతో రెడీ కవర్ చేస్తారు. మనకు కంగారు పడతాడు. మనసు మైకి లేదనా మైకి మూడు రోజులు కూర్చో. 14 రోజులు చదువునా 14 రోజులు. నేను నీకు వలె పారిపోయబడి ఉన్నాను. నా ఎముకలు నీవు స్థానము తప్పి ఉన్నవి. నా హృదయం నా అంతరంగమందు మైలము వలె కలిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చీల పింకు వలె ఆయను. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడివేసి ఉన్నావు. మహిళ
అది అని అని సారీ అని అక్కడ చేతిలో ఉండడం అది చేతిలో ఉండడం అది నాకు ఎప్పుడు ఏం చెప్పినా అసలు మళ్ళా కాబట్టి ఆ పేరు అప్పటి సండే స్కూల్ పిల్లలు కదా మమ్మల్ని అంటున్నారు సండే స్కూల్ పిల్లలు కదా మీరు మాటలు రావా మాట్లాడు మరి నువ్వే చదివినా అంతే దీనిలోకి ఎవరైతే అంత ఆశీర్వాదం 15 వర్షం చదివాను నా మొదటి నేను ఎక్కుతున్నాను వారిని దాన్ని చూసి నన్ను చూస్తున్నారు నా అవసరమైన వారు పంచుకుంటున్నారు నా అన్ని వరకు చుట్టూ వేచున్నారు యెహోవా దూరమైనను నా భావన త్వరపడి నాకు సహాయం చేయండి ఖడ్గము నుండి నా ప్రాణాన్ని గొప్పది బలము నుండి నా ప్రాణం తెప్పించును సింహంతో నోటల నుండి నన్ను రక్షించును భూగోళ కమ్మల నుండి నన్ను రక్షించు నాకు ఉపయోగించి ఉన్నావు చాలు చాలు మంచిదండి దేవుడు తన పరిశుద్ధ లేఖన వాక్యం మనందరిలో మిగిలిగా దీవించును గాక పరిశుద్ధ వాక్యంలో చదివిన బిడ్డల్ని దేవుడు బహుగా దీవించును గాక మంచిదండి మరి 10 నిమిషాలు మన వాక్య భాగంలో వెళ్ళక ముందు